సీఎం గారు వచ్చినా, డిప్యూటీ సీఎం వచ్చినా, మంత్రులు వచ్చినా అసలు తెలంగాణ 10 ఏళ్లలో ఏం చేయలేదు. తెలంగాణ మహబూబ్నగర్కు పాలమూరుని ఎండగట్టిండ్రు. పాలమూరులో ఏం జరగలేదని అంటే మాట్లాడడము ఆశ్చర్యం వేస్తుంది, ప్రజలకు ఆశ్చర్యం వేస్తుంది. అసలు తెలిసి మాట్లాడుతున్నా తెలియదు, ఎన్ని అబద్ధాలు చెప్పినా కనీసం కళ్ళ ముందర కనిపిస్తలేదని అడుగుతా ఉన్నాను. ఇన్ని లక్షల ఎకరాల పంటలు ఎట్లా పండినాయి? మేము కంప్లీట్ చేయందే మరి మీ హయాంలో శంకుస్థాపనకే పరిమితమైనటువంటి కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్ళు మేము వచ్చినాయా? మీరు నీళ్ళు ఇచ్చిండ్రా? ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు? ప్రజలకు వివరించాలి కదా. నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, కాలువలు కానీ ఇవన్నీ మీరు ఏం చేయండి ఆటోమేటిక్గా కంప్లీట్ అయినాయా? మీరు నిధులిచ్చిపోయినరా? తెలంగాణ ఉద్యమం జై తెలంగాణ అన్నప్పుడల్లా శంకుస్థాపనకే పరిమితమైంది. ఆర్డీఎస్ దగ్గర తూములు బద్దలు కొట్టి తీసుకుపోతాం, బాంబులు వేస్తామన్నప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. పోతిరెడ్డిపాడు అటు సైడ్ తోక్కుంటే అనుమతులు లేకుండా, కానీ ఇక్కడ ఎండగొట్టింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి ముఖ్యమంత్రి పాలమూరు దత్తత అనే తప్ప దివాలా తీయించారు. మేమేం చేయలేదు అనుకున్నాం. మరి మీరేం చేసింది చెప్పండి? ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఏం జరిగింది? ఏం అభివృద్ధి జరిగింది? తొంభై శాతం పూర్తయినటువంటి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు కేవలం ఒక 10% కంప్లీట్ చేస్తే నీళ్ళు వస్తాయి. మరి ఆ 10% ఎందుకు కంప్లీట్ చేస్తలేదు? ఇంకెన్ని రోజులు అవుతుంది? ఇవాళ మోటార్లు రెడీగా ఉన్నాయి, మోటార్లు ఆన్ చేసినాం. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జిపూల్, అది ఆసియా ఖండంలోనే. పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ యొక్క సర్జిపూల్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద సర్జిపూల్, అది హైయెస్ట్ పవర్ఫుల్ మోటార్స్ అవి. జస్ట్ ఆన్ చేస్తే నీళ్ళు వచ్చి అన్ని రిజర్వాయర్లు 5 రిజర్వాయర్లు ఉండేటివి. కానీ పాలెంలో పంపులు మునిగిపోతే, పంప్ హౌస్ మునిగిపోతే కనీసం ఇరిగేషన్ మంత్రి గారు పక్కకెంచిపోయింది కానీ దిగి చూద్దామని కూడా చూడలేదు. అది చిత్తశుద్ధి అనేది. సంబంధించిన శాఖ మంత్రి కనీసం దాన్ని పట్టించుకోలేదు. ఎస్ఎల్బీసీలో ఇప్పటికి కూడా శవాలు బయటికి తీయలేకపోయారు. ఏ అనుమతితో మళ్ళీ మీరు ప్రారంభించారు? ఏ కమిషన్ల గురించి ఆ పనులు స్టార్ట్ అయినాయి? బయట చెప్పుకుంటే సిగ్గు అవుతుంది. కనీసం చనిపోయిన శవాలు ఇంతవరకు ఇన్ని రోజులు తీయలేకపోయినంటే ఎంత అసమర్థత అది! ఒక రివ్యూ అనేది చేస్తుందా? ఇలా మన కొడంగల్కు మన సపరేట్ మన ఏది ఎక్కడ కాలువ లేకుండా డైరెక్ట్గా నీళ్ళు తీసుకెళ్తున్నారు. మరి అదేమైనా పనులు స్టార్ట్ అయినాయా? పోనీ ఎక్కడన్నా అది కూడా మా జిల్లాలో అయింది అనుకున్నాం. కనీసం ఆ 2 నియోజకవర్గాలు నీళ్ళు వచ్చినా సరే ఏదో వచ్చింది అనుకుంటాం. ఏమైనా స్టార్ట్ అయినాయా పనులు? మేము తెచ్చిన డబ్బులతో లెక్కకు లెక్క ఉంది. ఏం చేస్తామండి? ఇది జిల్లాలో ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ కట్టించుకున్నాం. మేము ప్రతి హాస్పిటల్ డెవలప్ చేసినాం. ఈరోజు మీరు ఏం చేయలేదంటే 12.5 లక్షలకు నీళ్ళు ఇచ్చేటువంటి పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ కేవలం 10-11% చేస్తే కంప్లీట్ అయ్యేది. మీరు కంప్లీట్ చేయకుండా ఏం చేయలేదంటే ఎవరు నమ్ముతారు? ఈ జూరాల కాలువలు ఎవరు తోయిండ్రు? ఇవాళ 188 చెక్ డ్యామ్లు కట్టినాం మేము. 188 చెక్ డ్యామ్ల కింద ఎన్ని వేల ఎకరాలకు పంటలు పడుతున్నాయి, ఎన్ని గ్రామాలు బాగుపడ్డాయో ఒకసారి చూడండి. మీరెన్ని చెక్ డ్యామ్లు కట్టిర్రు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత? లక్షల ఎకరాల పంటలు మేము పండిస్తే మీరు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు గతంలో
ఈ జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అన్నాడు. ఏ హయాంలో? కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. మరి మీరే జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్నాడు. ఇవాళ మేము కట్టిన ప్రాజెక్టులనేమో మీకేం కనపడతలేవు. ఇవాళ ఈ ప్రభుత్వం కక్ష కట్టి అభివృద్ధి కాదు మనం చేయాల్సింది, కేవలం బదనాం చేయాలంటే ఆలోచనతోనే ముందుకు పోతా ఉంది. కేసీఆర్ గారిని బదనాం చేసుకుంటేనే అధికారంలోకి వచ్చారు. అబద్ధపు హామీలతోనే అధికారంలోకి వచ్చిండ్రు. ఇప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కేవలం కేసీఆర్ బదనాం చేసే కుట్ర భాగమే ఈరోజు కాళేశ్వరం కమిషన్ అనేది నివేదికనే ఇవ్వలేదు. కమిషన్ నివేదిక ఇవ్వకముందే లీక్లు వస్తూ ఉన్నాయి. కేసీఆర్ మీద కేసు అవుతుంది, కేసీఆర్ గారి మీద ఇదవుతుంది అని. ఒకవేళ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చూసి కదా మీరు చెప్పాల్సింది. అంటే మీకు ముందే రిపోర్ట్ తెలుసు అన్నట్లు. అంటే మీ టార్గెట్ అనేది ఒక బదనాం చేయాలా, కమిషన్తో బదనాం చేయించాలా. మనం చెప్తే నమ్మరు. కమిషన్తో భూతద్దంలో పెట్టి వెతికి మొత్తం కేసీఆరే 1,00,000 కోట్ల ప్రాజెక్టులు 1,00,000 కోట్లు సారే తినేసిండు, కేసీఆర్ తినేసిండు, కేసీఆర్ వల్లనే ఇట్లా అయింది అనేటట్టు మీరు బదనాం చేసే కుట్ర కనుక మేము మొదటి నుంచి చెప్తున్నాం. మీరు ఎన్ని కమిషన్ చేసినా మీ టార్గెట్ కేసీఆర్ని బదనాం చేయాలా. గతంలో మీరు ఏమన్నారు? 1,00,000 కోట్లు కుంభకోణం, 1,00,000 కోట్లు తిన్నారన్నారు. మరి 1,00,000 కోట్లు తింటే మేటికట్టే బ్యారేజ్ ఎవరు కట్టిండ్రు? కాళేశ్వరం కింద అనేక రిజర్వాయర్ ఎవరు కట్టిండ్రు? ఇన్ని పంటలకు నీళ్ళు ఎత్తొచ్చినాయి. తెలంగాణ రాకముందు ఎన్ని ఎకరాలు, ఎన్ని లక్షల ఎకరాలు పండింది, వచ్చిన తర్వాత ఎన్ని లక్షల ఎకరాలు పండినాయి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాకనే కదా ఈ భారతదేశంలో అత్యధిక వరి పంట పండించిన రాష్ట్రం ఏదంటే కింది ఉన్నది పైకి పోయింది, నెంబర్ 1 స్థానంకి వచ్చింది. మరి ఏ ప్రాజెక్టు కట్టకుంటే ఆటోమేటిక్గా దేశంలో నెంబర్ 1 స్థానానికి పంటలు పండడంలో వస్తుందా? కేసీఆర్ గారి ఆలోచన అంతా రైతులే, రైతాంగమే. ఈ దేశంలో ఎక్కడ కూడా ఉచిత కరెంట్ లేదు, కేసీఆర్ గారి ఆలోచనే. ఎక్కడ కూడా రైతు బంధు లేదు, ఇది ఎప్పుడు కూడా కరెంట్ పోయింది. మీ హయాంలో కరెంట్ అంటుంటే కరెంటు కూడా ఇష్టం లేదు. చూడండి, కరెంట్ అనగానే కరెంట్ ఇవ్వడానికి ఇష్టం లేదు, కరెంట్ కూడా పోయింది. ఎక్కడ ఏ సమావేశాలు పెట్టినా కూడా మేము పెట్టామంటే 10 సార్లు కరెంట్ పోతుంది, రోజు 10 సార్లు ఇలా కరెంట్ పోతుంది. కేసీఆర్ గారు గవర్నమెంట్లో ఒక్కనాడైనా కరెంట్ పోయిందా? తెలంగాణ రాకముందు ఎంతోమంది పాము కాడు గురించి చనిపోయారు కరెంటు దగ్గర పోయి, చేలు ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ 10 సంవత్సరాల్లో కరెంటు లేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలున్నాయా? చేను ఎండిపోయి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలున్నాయా? కేసీఆర్ గారి ఆలోచన మొత్తం రైతే. రైతు బాగుపడితే ఊరు బాగుపడుతుంది, ఊరు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది. ఒక రైతునే కేంద్రంగా చూసి రైతు బాగుపడితే అన్ని కులవృత్తులు బాగుపడతాయని నమ్మి రైతుని బలవంతం చేయడానికి ప్రయత్నం చేసిండు కేసీఆర్ గారు. ఇలా మీరు వచ్చిన తర్వాత ఎప్పుడు ఉంటుందో కరెంటు తెలియదు, ఎప్పుడు అవుతుందో తెలియదు. 1,00,000 కోట్లు అన్నారు, నమ్మలే ప్రజలు. ఒక్క పిల్లర్ అనుకుంటే 2 నెలలు రిపేర్ అవుతుంది. కానీ ఇవాళ మీరు ఏం చేస్తున్నారు? ఆ పిల్లర్ రిపేర్ చేయకుండా బ్యారేజ్ దగ్గర, కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గర మీరు పిల్లర్ను రిపేర్ చేయకుండా మీరు దేవుడు మొక్కుతున్నారు. వరద వచ్చి మొత్తం కొట్టుకుపోయింటే బాగుండే, ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోయింటే మంచిగా కింద నీళ్ళు పోతే సముద్రంలో కలుస్తుందని వాళ్ళు బలకచర్లు కట్టుకుంటారు. మంచిగా మనకు తెలంగాణకు టచ్ కాకుండా అట్లా పెన్నా బేస్, కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్ వరకు నీళ్ళు తీసుకుపోతారు అన్నటువంటి ఆలోచనతో ఉన్నారా? లేకపోతే ఇది కొట్టుకపోతే ఇంకా కేసీఆర్ మొత్తం బంధం చేయొచ్చు, కొట్టుకుపోతలేదని చెప్పి ఆలోచనతో ఉన్నారా అని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి మీద కోపం ఉంటే డైరెక్ట్ ఎదుర్కోండి. ఎందుకు బదనాం చేసేటువంటి కుట్రలో ఆ రిపేర్ ఎందుకు చేయరు? మేము ఎదుర్కొంటాం. ఇలాంటి ఎన్ని కమిషన్లు, ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా
న్యాయపరంగా మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాం. గ్యారెంటీగా కేసీఆర్ గారిని మీరు ఏం చేయలేరు. మీరు ఇదే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో ఒక తట్టెడు మన్ను తుమ్మిడేటి దగ్గర ఒక్క తట్టెడు మన్ను తీయకుండా ఎన్ని వేల కోట్లు మీరు మొబిలైజేషన్ అడ్వాన్స్ కింద తీసుకున్నారు, ఎన్ని వేల కోట్లు ఎవరెవరు తీసుకున్నారు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇదే కమిషన్తో మీరు వేయించండి. ఇదే కమిషన్ను గతంలో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు కింద ఏం పనులు అయ్యి, ఎంత మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్నారు, ఎన్ని సొరంగాలు తవ్విండ్రు, అక్కడ మట్టి తీయలేదు, మధ్యలో సొరంగాలు తవ్విండ్రు, క్రికెట్ ఆడిండ్రు, పిల్లలు క్రికెట్ ఆడుకున్నారు కొన్ని ఊర్ల దగ్గర. మీరు జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చుకున్నారు కనుక, ఈ ప్రభుత్వం గతంలో వేసింది కనుక ఇప్పుడు కూడా అదేవిధంగా మీరు అనుకుంటున్నారేమో. తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు, మీరు చేసింది ఎవరు సహించరు. కమిషన్ రిపోర్ట్ ఇవ్వకముందే ఒక్కొక్క టీవీలో ఒకరు పైశాచిక ఆనందం ముందుకుంటున్నారు. కొందరు క్రిమినల్ కేసు అంటే, కొందరు కమిషన్ అంటే, కొందరు కేసులు అంటే ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. చావుకే భయపడినోడు కేసీఆర్ గారు. ఈ కేసులు ఎంత సరే, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎన్నో వేధింపులు చేసినా పట్టించుకోలేదు. ఇవాళ మీరు ఏం చేసిందో చెప్పకుండా, ఏం చేస్తారో ప్రజలు చెప్పకుండా, ఇవాళ మీరు కేవలం పోయేంత కాలం ఇంకా బదనాం చేసుకుంటూనే ఉంటే తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ఇలాంటి ఎన్ని కమిటీలు, ఎన్ని కమిషన్లు, ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా హరీష్ రావు గారు రేయి బగలు కావలు కాసిండు, కాలువల దగ్గర పడుకున్నాడు. ఇదే మామూలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద ప్రతి ప్రాజెక్టు కింద గంటలు గంటలు రేయి బగలు రివ్యూ చేసి తొందరగా నీళ్ళు ఇవ్వాలని చెప్పి ప్రాజెక్టు కట్టించిండు. కాళేశ్వరం ప్రాజెక్టు కాదు కూడా అంతే, కావలు కాసి కట్టించిండు. కట్టించిన పాపానిక ఇవాళ బంధం చేసేది. కేసీఆర్ ఆలోచనలు అమలు చేసిండు. ముఖ్యమంత్రిగా ఉంటుంది బాధ్యత ఈ రాష్ట్రానికి. ఎక్కడ చిన్న సంఘటన జరిగితే కూడా బాధ్యత ఉంటుంది. గతంలో మా మహబూబ్నగర్లో ట్రైన్ పడిపోతే ప్రధానమంత్రి రాజీనామా చేసిండు. అక్కడ ట్రైన్ పడిపోతేనే ఇవాళ నువ్వు ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినావు, ఏమేమి చేసినావు ప్రజలకు తెలుసు. ఇన్ని మెడికల్ కాలేజీలు ఎట్లా వచ్చినవి, రైతు వేదికలు ఎట్లా వచ్చినవి, ఇన్ని పంటలు ఎట్లా పండినవి, ఇన్ని విద్యుత్ కేంద్రాలు ఎట్లా వచ్చినవి, ఇన్ని సబ్స్టేషన్లు ఎట్లా వచ్చినవి, ఇన్ని చెక్ డ్యామ్లు ఎట్లా వచ్చినవి, ఇన్ని బీసీ ఎస్సీ ఎస్టీ గురుకులాలు ఎట్లా వచ్చినవి, ఇన్ని కాలేజీలు ఎట్లా వచ్చినవి, విద్యా వ్యవస్థ ఎట్లా మారింది, అవన్నీ మేము తెచ్చిన దానికి ప్రజల ముందర ఉన్నాయి. మేము తెచ్చిన డబ్బులు ప్రజలకు పంచినాం. కానీ మీరు 2 లక్షల కోట్లు 2 నెలల్లో ఇచ్చిన డబ్బులు ఎవరికి ఇచ్చిండ్రు, ఏం చేసిండ్రు, ఏ ప్రాజెక్టు కట్టింది చెప్పండి. పాలమూరుకి ఏమైనా చిన్న ఒక 10 ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రా, 1 ఎకరకు నీళ్ళు ఇచ్చిండ్రా? 10% కంప్లీట్ అయ్యేటువంటి ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా ఇవాళ పాలమూరు ఏం అభివృద్ధి జరగలేదు, ఏం చేయలేదంటే ఏం చేయండి. ఈ మహబూబ్నగర్లో 8 లక్షల ఎకరాలు ఎక్కువ అడిషనల్ పండిందా, పంటలు పండినాయా? ఎప్పుడు చూడు కందులతో ప్రదర్శనలు ఉండేటివి, వరి నాట్లు, ఎండిపోయిన నాట్లతో ప్రదర్శనలు ఉండేటివి. గతంలో మార్కెట్లో అది సరిపోక కిక్కిరిసిపోయేటివి. ప్రతి రైతు అకౌంట్లో లక్షల రూపాయల డబ్బులు ఉండేటివి. ఇవాళ రైతు మల్లగా ఎంతమంది రైతులు గుండె ఆగి వచ్చిపోతున్నాయి మీకు తెలుసా? పాలమూరు బిడ్డ అంటున్నారు. పాలమూరు బిడ్డగా మీరు ఇమ్మీడియట్గా 6 నెలలు కంప్లీట్ చేస్తూ ఉంటారు కదా, 6 నెలలు మీరు కంప్లీట్ చేయండి. ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టండి. ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టకుండా కాలయాపన చేస్తే అది తగదు. మేము చేసినాం, మీరు చేయండి. పెండింగ్ ప్రాజెక్టులన్నీ కంప్లీట్ కాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్లో ప్రారంభించినవి పెండింగ్ ప్రాజెక్టులు మేము కంప్లీట్ చేసినాం. మా ప్రభుత్వంలో ప్రారంభించి 90% కంప్లీట్ అయిన పనులు మీరు 10% కంప్లీట్ చేయండి. జిల్లాను ఆగం చేయకండి దయచేసి. మీరు కేసీఆర్ గారిని, ఈ ప్రభుత్వం కేసీఆర్ గారి పైన 100 కేసులు పెట్టినా కేసీఆర్ గారు కానీ 1,00,000 కోట్లు కాదు 10 లక్షల కోట్లు విన్నారన్న ప్రజలు ఎవరు నమ్మడు. ఆయన ధ్యాస యాస అంతా టోటల్గా
తెలంగాణ పైనే ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి. ఇలాంటి బదనాములు మీరు సంతోషపడవచ్చు. ముందే లీకులు ఇచ్చి మేము ముందే అన్నాం, ఏ కమిషన్లు వేసినా టార్గెట్ కేసీఆర్ వాళ్ళకు అంతే, బద్నాం .కేసీఆర్, వేరే ఏం లేదుగా. అట్లా ఎన్ని కట్టుకథలు అల్లినా ఎన్ని కమిషన్లు చెప్పినా ఏం కాదు. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పైన కూడా అనేక కేసులు వేద్దామన్నారు, మరి సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు. ఇదే కేంద్ర మంత్రులు ఎంతోమంది బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ అన్నారు, బ్రహ్మాండమైనటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ అన్నారు. తెలంగాణ నీళ్లను ఎట్లా వాడుకోవాలని చెప్పినటువంటి వ్యక్తి, ఎక్కడైనా సాంకేతికంగా చిన్న ఇబ్బంది ఉంటే మీరు ఆనాడే రిపేర్ చేసింటే ఈ పరిస్థితి ఉత్పన్నం కాదు. మీరు ఆ రిపేర్ చేయకుండా అట్లే పెట్టిండ్రు. చాలా దేశాల్లో, చాలా కంట్రీస్లో ప్రాజెక్టులు కొట్టుకొని పోతాయి, అయినంత మాత్రాన కాదు అది మళ్ళీ కట్టిండ్రు. ఈ ఒక పిల్లరు కుంగిపోయింది. మాకు కూడా అనుమానాలు ఉన్నాయి. ఈ పిల్లర్ను ఎలక్షన్ల ముందర బదనాం చేయడానికి ఏమన్నా అండర్ గ్రౌండ్లో మైనింగ్ బాంబింగ్ పెట్టి చేసిండ్రా, లేకపోతే ఇంకేమైనా చేసిండ్రా అని కూడా అనుమానాలు ఉన్నాయి. మేము ఆ ప్రాంతానికి పోయినప్పుడు చెప్పారు, పెద్ద శబ్దం వచ్చింది సార్ అని. మేము కూడా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తాం. కానీ ఎవరైనా బాంబింగ్ చేసిండ్రా, ఎవరైనా బ్లాస్ట్ చేసిండ్రా, బదనాం చేయడానికి చేసిండ్రా, ఆ కోణంలో కూడా మేము ఆలోచన చేస్తాం ఖచ్చితంగా కూడా. మాకైతే ఇప్పుడు అదే అనుమానాలు ఉన్నాయి. పాత ప్రభుత్వాన్ని బదనాం చేసుకుంటూ పోవడం కాదు, మీరేం చేస్తున్నారు అని చెప్పి కూడా ఆలోచన చేయాలి. తెలంగాణ ప్రజలు ఎవరు దీన్ని నమ్మరు. తెలంగాణ ప్రజలారా దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ రాకముందు తెలంగాణ, వచ్చిన తర్వాత తెలంగాణ. కేసీఆర్ గారు లేకుంటే తెలంగాణ వచ్చేదా? తెలంగాణ ఆయన ఉన్నందుకే తెలంగాణ వచ్చింది కదా. ఆయన తెలంగాణ తెచ్చినందుకే కదా ఈరోజు ఇంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు తెలంగాణ వాళ్ళు అయింది. ఇలా ఏకపక్షంగా హామీలు నిలబెట్టుకోలేక కేసీఆర్ గారినే దోషిని నిలబెట్టాలంటే మాత్రం ఖచ్చితంగా ఎవరు నమ్మరు. పెద్ద ప్రజా ఉద్యమం వస్తుంది దానివల్ల. దాన్ని ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కొంటామని, మా పాలమూరుని కాపాడాలని, పాలమూరు ప్రాజెక్టును వెంటనే ప్రారంభించాలని చెప్పని, ఆ 10% కంప్లీట్ చేసి 12.5 లక్షల ఎకరాలకు 6 జిల్లాలకు ఉపయోగపడే నీళ్లు అందించాలని చెప్పని మేము మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మిత్రులందరికీ నమస్కారం. వేదికపై ఉన్న సీనన్న గారికి, నరేంద్ర అన్న గారికి, నవీన్ గారికి, వెంకటేశ్వర రెడ్డి గారికి, ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ, ఈరోజు కొడంగల్ లిఫ్ట్ అని, మక్తల్ కొడంగల్ లిఫ్ట్ అని కొత్తగా ప్రారంభించిన ముఖ్యమంత్రి గారు దాదాపు సంవత్సరం కాలం అవుతుంది. దానికి ఇంతవరకు అనుమతులు లేవు. ఒక డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేదు, సిడబ్ల్యూసి క్లియరెన్స్ లేదు, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ లేదు, ఏమీ లేదు. కానీ ఉన్నపలంగా టెండర్లు పెట్టేసి ఉన్న వాస్తవంగా చెప్పాలంటే నా తాలూకా భీమా ప్రాజెక్ట్ కిందకు వస్తుంది. మొత్తం భీమా ప్రాజెక్టే. పెద్దలు పెట్టిపోతే ఆ కళను సహకరించి చేసింది మన కేసీఆర్ సారే. ఈరోజు మహబూబ్నగర్లో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసింది కూడా కేసీఆర్ సారే సార్, ఏ కాంగ్రెస్ వాళ్ళు కాదు. దాని నిదర్శనం నేనే. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అవి పెండింగ్ ప్రాజెక్టు చేయాలని తిరిగిన దాంట్లో నేను ఒకనే. కానీ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పోయిన తర్వాత ఎవరు చేయకపోతే మళ్ళీ కేసీఆర్ సార్ దగ్గరుండి అన్ని దగ్గర తీసుకొని భీమా కానీ, నెట్టెంపాడు కానీ, కోయిల్ సాగర్ కానీ, కలవకుర్తి కానీ ఇవన్నీ కంప్లీట్ చేయించాడు. చేసి ఈరోజు ఒక్క భీమా కిందనే నా మక్తల్ తాలూకాలో దాదాపు 2 లక్షల ఆయకట్టు వారబెట్టుకుంటున్నాం. దాన్ని ఈరోజు గండి కొడతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మా దగ్గర నుంచి భీమా ప్రాజెక్టులకు నుంచి ఒక చిన్న భూత్పూర్లో 1 TMC రిజర్వాయర్ వచ్చినది, బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. దాని నుంచి నీళ్లు తీసుకొని కొడంగల్కి తీసుకుపోతామని పెట్టాడు. అంటే అక్కడి నుంచి దాదాపు 90 కిలోమీటర్లు. ఆ 90 కిలోమీటర్లు ఏ విధంగా తీసుకుపోతాడు? మొత్తం పైప్ లైన్ ద్వారానే. ఎక్కడ కూడా కెనాల్స్ లేవు. మక్తల్ నుంచి నారాయణపేట వరకు పైప్ లైనే,
నారాయణపేట నుంచి దౌలతాబాద్ ఆయన నియోజకవర్గం వస్తుంది, దౌలతాబాద్ అనేది అక్కడ వరకు పైప్ లైన్లే ఉన్నాయి. మధ్యలో 3-4 పంపౌజులు పెట్టిండ్రు. దాని ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వమంటే ఇంతవరకు ఎక్కడ ఇవ్వట్లేదు ఎవరికి కూడా. అసలు ఎట్లా పోతే నీళ్ళు ఏమవుతుందో కూడా చేయట్లే. కానీ ఇప్పుడు దాంట్లో ముఖ్యంగా ప్రాబ్లం ఏమవుతుంది మాకంటే రైతులు ఎవరైతే ఈ భూములు కోల్పోతున్నారో వాళ్లకు అరకొర పైసలు ఇవ్వడం. అంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎకరాకు ₹1 కోటి వచ్చేది అమ్మనికపోతే. కానీ దరిద్రం ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళా రూలింగ్కి వచ్చిన తర్వాత చాలా రేట్లు డౌన్ అయినా లేదంటలేం. కానీ ఆ ₹1 కోటి కాస్త 50 లక్షలన్నీ వస్తుంది కదా. కనీసం 50 లక్షలని ఇస్తాడు ఆ ఎకరాకని అనుకుంటే లేదు. ఆయన నియోజకవర్గంకి వచ్చేసరికేమో ఎక్కువ రేటు, మా నియోజకవర్గం వచ్చేసరికి తక్కువ రేటు. దీంట్లో రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే వీళ్ళకి అవగాహన లేదు. ఎక్కడికి కొడంగల్ ఒకటి మంచిగా అయితే చాలు అనుకుంటే చాలా పొరపాటు. సార్ నీళ్ళు అనేది అందరికీ అవసరం, ఒక రైతుకు ముఖ్యం చాలా. ఆ రైతుకు ఈ రైతు పొట్ట కొట్టి ఆ రైతు పొట్ట నింపుతా అంటే అది ఎంతవరకు సమంజసం? కొంచెం తెలుసుకోవాలి ఇవన్నీ. కానీ అక్కడున్న ప్రజలను కూడా ఈరోజు 14 లక్షల రూపాయలకు ఎకరా ఇస్తానంటున్నాడు. ఎక్కడైనా హైవేకు 14 లక్షలకు ఎకరా దొరుకుతావా సార్? దొరికితే ఇప్పమని చెప్పండి. దొరకదు. అట్లాంటి దానిలో కూడా 14 లక్షల రూపాయలు ఇస్తా అని పెద్ద ఎత్తున ఇస్తే దానికి మొన్న మా జిల్లాలోనే పెద్ద ఎత్తున రైతులంతా ధర్నా చేయడం జరిగింది, కలెక్టరేట్ ముట్టడించడం కూడా జరిగింది. కానీ ఏ స్పందన లేదు. ఇక లోకల్ మంత్రి గారికి అంతా ఏం మాట్లాడంటే రేవంత్ రెడ్డి అంటే అప్రత భగీరథుడు అంట. ఆయన పేరు భగీరథుడు మాకు అర్థం కావట్లే. ఎందుకంటే ఆ పేరు ఎవరికి రావాలి ఎవరికి ఇవ్వాలనేది కూడా తెలియదు. అలాంటి ఈరోజు ఎమ్మెల్యేలు అయిన మంత్రులు కూడా అయ్యారు సార్. సంతోషం. కానీ మీరు అభివృద్ధి చేయండి, మేము సహకరిస్తాం. కానీ ఇలాంటి అభివృద్ధి చేస్తే మట్టుకు రైతులు ఒక గొంతు కోసి ఇంకొక గొంతు బతికిస్తా అంటే తప్పు. ఎట్లయితే కేసీఆర్ గారు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఈరోజు మొత్తం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పాలమూరు ఎత్తిపోతల పథకం తెచ్చి మొట్టమొదటి పంపు నార్లాపూర్ దగ్గర స్టార్ట్ చేసిందంటే కరువైన వరకు నీళ్ళు వచ్చినాయి. అక్కడి నుంచి ఒట్టి కెనాల్స్ తీసుకొస్తే చాలా మటుకు మా నారాయణపేట హెడ్ క్వార్టర్ వరకు నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి, వస్తాయి కూడా. అట్లా దాంట్లోనే భాగంగా ఈరోజు మా మక్తల తాలకు ఒక 63,000 ఎకరాల ఆయకట్టు వస్తుంది. కానీ ఇదే కొడంగల్ ఎత్తిపోతల పథకం కింద తీసుకుంటే 13,000 ఆయకట్టు వస్తుంది. నాకు 63,000 కావాలన్నా 13,000 కావాలన్నా ఇది ఈ వ్యత్యాసంతో ప్రజలకు చాలా వచ్చేసింది. మాకు 63,000 కావాలి సరే, 13,000 అవసరం లేదు. అలాగే 13,000 మనం చెర్ల కిందనే పండించుకుంటున్నాం కదా. ఇంతవరకు కనీసం దాని ఆలోచన కూడా లేదు ఎవరికి, అధికారులకు కానీ ఉన్న ఇరిగేషన్ మంత్రి గారికి అయితే అసలే లేదు. ఇంతకుముందు మా సినిమా అన్నట్టు పక్కగా ఏదో ప్రాబ్లం ఉంటే ఇక్కడ చూడకుండా వెళ్ళిపోవడం అనేది ఆయన నైజం అది. ఎందుకంటే ఆయన దొరపుట్టుకు పుట్టింది కాబట్టి అట్లనే ఉంటాడు. కానీ ఈరోజు రైతుల కోసం కేసీఆర్ గారు ఇచ్చిన ప్రపంచంలోనే అతి పెద్ద స్కీమ్ రైతు బంధు అండి. ఆ రైతు బంధు స్కీమ్ కూడా ఈరోజు దాదాపు 2 ఎగ్గొట్టిండ్రు. మళ్ళీ ఏమన్నారు ఎలక్షన్లో, మేము 15,000 ఇస్తాం ఎకరాకన్నారు. మళ్ళీ అదే పాత కథకు వచ్చారు. మొన్న కూడా మళ్ళీ అదే పాత రేటే ఇచ్చిండ్రు. ఇది రైతులకు బోనస్ అనే విషయం మీద వచ్చిండ్రు. ఆ బోనస్ ఇంతవరకు ఒక్కసారి పడ్డాయి అంతే. మళ్ళీ ఇంతవరకు మొన్న కూడా కొనుగోలు కన్నా ఎప్పుడు కానీ బోనస్ ఇవ్వాలి, ఇంతవరకు ఇవ్వలే. ఫర్టిలైజర్ ఎంత షార్టేజ్ చేసిరంటే రైతులు వాళ్ళ పాస్బుక్లు చెప్పులు పెట్టుకొని లైన్లో నిలబడాల్సి వచ్చే కర్మకు వచ్చింది. మళ్ళీ వెనకడికి చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఉంటుండే ఇట్లా. ఇప్పుడు అదే ప్రభుత్వం అదే మళ్ళీ తలపిస్తుంది మాకు అంతా కూడా. ఎందుకంటే గురు శిష్యులు ఒకటేరు కదా, ఇక అదే విధంగా అనిపిస్తుంది మాకైతే చూస్తుంటే. కానీ ఎన్ని రోజులు ఊకుంటారు పబ్లిక్ ఎవరిని చూసుకుంటా, ఇక ఊకునే పరిస్థితులు లేరు. కనీసం ఇప్పుడైనా కొంచెం తెలుసుకోవాలి. అధికారం వచ్చింది, ఇక నువ్వు మహబూబ్నగర్ బిడ్డ అంటావు. ఏం మహబూబ్నగర్ బిడ్డను ఏం చేసినావు మహబూబ్నగర్కి ఇంతవరకు 2 ఏళ్ళు అయింది కదా. కనీసం పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేయాలి కదా. అసలు కేసీఆర్ సార్ పెండింగ్ ప్రాజెక్ట్ ఎట్లా కంప్లీట్ చేసిండని, ఇది కూడా దాదాపు 80% కంప్లీట్ అయిన పాలమూరు ఎత్తిపోతల కానీ ఎందుకు కంప్లీట్ చేయట్లేదు అని చాదగావా? చాదకాకుండా చాదగా ఇంటర్వ్యూ కూర్చోవాలి. కానీ ఈ ఉత్తర కుమార్ పలుకులను పలకాలి. ఇంకా అభివృద్ధి ఆకాంక్షించాలంటాడు. సరే అభివృద్ధి చేస్తా అంటే ఎవరైనా ముందుకు వస్తాం. కానీ పనికి మాలిన అభివృద్ధి అంటే ఒకరు పొట్టగొట్టి ఒకరు పొట్ట నింపుతా అంటే అది చాలా తప్పు. దయచేసి అందుకే ఏదైనా రైతులకు మేలు చేయ పని చేయండి. తప్పకుండా బీఆర్ఎస్ వాళ్ళందరూ కూడా సహకరిస్తారు.
ఇక కేసీఆర్ గారు అన్నది మీకు తెలిసిన విషయమే. కనీసం కరోనా టైంలో కూడా ఒడ్లు కొనకపోతే డైరెక్ట్గా రైతుల దగ్గరికి పోయి ఒడ్లు కొనిపించండి సార్. మేమంటే దానికి ప్రత్యక్ష సాక్షులం మేము. అంటే దాని అర్థం ఏంది? రైతు అంటే దేశానికి వెన్నెముక సార్. రైతు లేకపోతే దేశమే లేదు మన భారతదేశంలో. అది గుర్తుపెట్టుకొని ముందుకు నడుచుకుంటే సంతోషం. ఇట్లా ఏదున్నా కూడా రైతులకు బాగు చేస్తేనే రేపటి నాడు మీరు పుట్టగతులుంటాయి. మనం తినే అన్నం కూడా వాళ్ళు పండించిందే కదా. మన నోట్లకు 5,000 ఇవ్వాలంటే అన్నాలు ఇవ్వాలంటే వాళ్ళు పండించిన రైతు. కానీ మీకు అది లేదు. ఎందుకంటే మీరు వ్యవసాయం చేసిందే లేదు. మీ 4 గంటలు రియల్ ఎస్టేట్లు లేకపోతే కమిషన్ ఏజెంట్లు ఈ పనులు చేసిన వాళ్ళు. అందుకే మీకు రైతుల బాగా తెలియదు. అందుకే తెలుసుకోండి, బాగా తెలుసుకొని రైతులను సహకరించండి, రైతులతో మాట్లాడండి, సంప్రదింపులు చేయండి. తప్పకుండా మీరు మంచిగా అనిపిస్తే తప్పకుండా సహకరిస్తాం. కానీ అనవసరంగా పోయి విదేశాలకు పోయి దౌర్జన్యం పోయి పోలీసులను ముందర పెట్టుకొని పనులు చేయించుకుంటామంటే కుదరని పని సార్. ఇది తెలంగాణ అంటేనే రైతుల రాజ్యం. ఇది అది గుర్తు పెట్టుకొని ముందర నడిస్తే మంచిగా ఉంటుంది. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక్కటి మీ ద్వారా ఇరిగేషన్ మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు ఎట్లా హెలికాప్టర్ కూడా ఉంది, 50 కిలోమీటర్లు హెలికాప్టర్లో పోతున్నారు. ఒక్కసారి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 5 రిజర్వాయర్లు హెలికాప్టర్లో తిరగండి. పని కార్లలో పోనీకి మీకు ఇబ్బంది ఉంటే ఓగండాపూరు, కరివేనా, బెట్టం, నార్లాపూర్ నుంచి మొత్తం తిరగండి. ఏదుల పరీక్షించండి. నేను చెప్పిన వల్ల వాస్తవమా కాదనండి. టన్నల్స్ ఉన్నాయి. టన్నల్స్ అంటే వాళ్ళు పోలేరులే. టన్నల్స్లో పోవాలంటే మళ్ళీ ఇంకా అంత ఓపిక ఎక్కడ. హెలికాప్టర్లో తిరగండి, చూడండి. మీరు ప్రారంభించిన పెండింగ్ ప్రాజెక్టు మేము కంప్లీట్ చేస్తే అది కూడా చూడండి. నెట్టెంపాడు భీమా నుంచి జూరాల నుంచి స్టార్ట్ చేయండి. అంతా తీరికలేదా? మీరు ప్రారంభించిన ప్రాజెక్టులు మేము కంప్లీట్ చేసినామా చూడండి. మేము చేసిన 90% పనులు అయినా లేదని మీరు తిరగండి. దాదాపు ఒక 50 సార్లు ఎస్ఎల్బీ దగ్గరకు వచ్చిపోయారు కదా. కనీసం దారి పడిన పోతూ ఆడ ఈడ ఆగిపోయినా కూడా మీకు తెలిసేది కదా. చూస్తేనన్నా మీకు కూడా అరే అంత కంప్లీట్ అయింది, ఆన్ చేస్తే నీళ్ళు వస్తాయి కదా అని ఒక్కసారి రివ్యూ చేయండి. మాకు తెలిసిన సమాచారం ఏంటంటే కరెంట్ కనెక్షన్ కట్ అయిందంట. కరెంట్ కనెక్షన్ ఇప్పించలేకపోతున్నారు. మేము పెట్టిన మోటార్లకు ఇరిగేషన్ కరెంట్ కనెక్షన్ ఇప్పించలేకపోతున్నారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్తోన. ఇంత ఘోరంగా ఉంటుందా? ఇది వాస్తవమా కాదా మీరు చెప్పండి, వివరణ ఇవ్వండి. కరెంట్ ఉందా ఇప్పుడని? ఎందుకు కట్ అయింది? బిల్లు కట్టలేరా? మేము పెట్టిన మోటార్లకు కనీసం ఆన్ చేయలేరా? కనీసం నిండితే గ్రౌండ్ వాటర్ అయినా దొరుకుతుంది కదా. చుట్టుముట్టు గ్రామాలన్నా గ్రౌండ్ వాటర్ పెరిగిపోతుంది కదా కొన్ని వందల గ్రామాలలో. ప్రజలకు వివరణ ఇవ్వరా? 6 శవాలు ఇంకక్కడనే లోపల ఉన్నాయి సొరంగంలో, తీయలేరా అది? ఇది ఎక్కడి అన్యాయం? ఇంత అన్యాయం ఎక్కడ ఉందా? మేము మా కాలంలో పెండ్రైనేట్ కూడా చెక్ డ్యామ్లు స్టార్ట్ చేస్తలేరు. ఈవెన్ కొడంగల్ కూడా ఈ పాలమూరు రంగారెడ్డి జిల్లా కంప్లీట్ చేస్తే కొడంగల్ కూడా ఇక్కడి నుంచి నీళ్ళు వస్తాయి, టోటల్గా వస్తాయి. 10% మీరు కంప్లీట్ చేస్తే కొడంగల్తో సహా దాదాపు టోటల్గా మొత్తం టోటల్ నారాయణపేట, దేవరకద్ర, మక్తలు అన్ని టోటల్గా అక్కడ వికారాబాద్ వరకు వస్తాయి. చేవల నుంచి మొదలుకుంటే షాద్ నగర్ నుంచి మొదలుకుంటే అందరికి వస్తాయి. మీ బాధ్యత కదా. 10% కంప్లీట్ చేయకుండా మేము ఏం చేయలేదంటే ఎట్లా? ఏం చేయదు, ఎన్ని పనులు ఎట్లయినాయి? ఇరిగేషన్ మంత్రి వర్షాలు పడకుండా రివ్యూ చేయాలా, పంటలు కోసేటప్పుడు రివ్యూ చేయాలా. రైతు వేదికలు పూర్తిగా ఎవరు ఉండట్లేదు అక్కడ. రైతులంతా అయోమయంగా ఉన్నారు. చెప్పులు పెట్టి లైన్లో నిలబడుతున్నారు. ఫర్టిలైజర్ లేదు అక్కడ. అవి వాస్తవాలుగా చూడండి. ఇరిగేషన్ మంత్రి గారి, వ్యవసాయ శాఖ మంత్రి గారి బాధ్యత కదా. జిల్లాలో ఏం జరుగుతుందో కనీసం ఇచ్చేయరా? మేము మాట్లాడేటప్పుడైనా వాస్తవం కదా నివేదిక తెప్పించుకోరా? ఎక్కడైనా ప్రతిపక్షం నుంచి మాట్లాడితే దాన్ని రివ్యూ చేస్తారు, సరి చేసుకుంటారు. ఇది ఎక్కడో